నాకు రైల్వే స్టేషను, తర్వాత పోలీస్ స్టేషను తెలుసు కానీ ఫుడ్ స్టేషన్ అంటూ ఒకటి ఇక్కడే చూశానండి. నా కొడుకు ఫ్రెండ్ తరుణ్ అని వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి, అక్కడికి వెళ్తే ఇదిగోండి చూడండి, ఫుడ్ స్టేషన్ట. ఓర్ నాయను, అన్ని రకాల ఫుడ్స్ పెట్టారు. చాట్, ఇది చాట్ స్టేషన్ అన్నమాట. ఇంకా ఒకటి కాదు, రకరకాల స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి డెసర్ట్ స్టేషన్ ఇది. అండ్ ఈ ఫుడ్ స్టేషన్ మామూలు అడిక్షన్ కాదండి. అందరూ రకరకాల ఫుడ్ని ఎవరి టేస్ట్ బడ్స్కి తగినట్టుగా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలన్న ఆలోచనని మెచ్చుకోవాలి వీళ్ళని. ఎంత ఖర్చు పెడితే ఒక పెళ్ళి అవుతుంది. ఇది పాన్ స్టేషన్, ఇది ఇడ్లీ స్టేషన్. నాకు చాలా కొత్తగా అనిపించింది. దోశ స్టేషన్ అనమాట. విజయవాడ స్టేషన్ తెలుసు, తిరుపతి స్టేషన్ తెలుసు, చెన్నై స్టేషన్ తెలుసు, కానీ ఇదేంటి వడా స్టేషన్ ఇది. వడా స్టేషన్ అండ్ లూధియానా స్టేషన్ ఇది. ఏవేవి టాప్ మోస్ట్ డిషెస్ అన్నీ ఉన్నాయి. ఇవి స్నాక్స్ స్టేషన్ ఇది. రకరకాల స్నాక్స్. ఇది బిర్యానీ స్టేషన్ అండి, బ్రెడ్ స్టేషన్ ఇది. బాగుంది, రకరకాల స్టేషన్లు రావడం. కాన్సెప్ట్ అన్నమాట, కాన్సెప్ట్ వైజ్ అన్నీ అరేంజ్ చేశారు. ఇది రైస్ స్టేషన్, ఇక్కడే నేను తిన్నది. లెంటిల్ స్టేషన్ ఇది. రైస్ స్టేషన్ అంతా వెజిటేరియనే. మళ్ళీ ఇది బ్రెడ్ స్టేషన్, బ్రెడ్ ముక్కలు తినేవాళ్ళు. ఇదిగోండి నెక్స్ట్ పాన్ స్టేషన్కి కూడా వచ్చాను. నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా అబ్బాయి క్లాస్మేట్స్ అన్నమాట. వాళ్ళందరితోటి గడపడం మా బాబుతో గడిపినంత ఆనందంగా ఉండింది. వాడు ఎక్కడో యూఎస్ఏలో ఉంటే వీళ్ళని చూసి ఆనందపడ్డాను. వాళ్ళతోటి ఫోటోలు దిగి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నా కొడుకుతో మాట్లాడిన ఫీలింగే నాకు చాలా సంతోషం అనిపించింది. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ మదర్, తరుణ్ వాళ్ళ మదర్, సినిమా సెట్టింగ్ లాగా వేశారు పెళ్ళికి. వాళ్ళ అన్నయ్య అన్నమాట. ఇదిగో నా పక్కన నిలబడ్డాడే.